ఓకే ఓకే గీత గారు. ఎస్ శేఖర్ గారు. యా శేఖర్ గారు అంటే సారీ అయితే చెప్పారు అనసూయ గారు. ఆవిడ అంటే చేసిన దొంగల పడ్డ 6 నెలల కుక్కలు మురిగినట్టు ఇప్పుడు ఈవిడ చేసింది ఇప్పుడు 3 ఏళ్ల క్రితం. అది కూడా 3 ఏళ్ల క్రితం అండి. 3 ఏళ్ల క్రితం ఆవిడ చేసినప్పుడు ఏం తెలీదు. సో జరిగిపోతుంది, దాని మీద డబ్బులు వచ్చేసినాయి, ఇవంతా చేసింది. అది యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఆవిడ కంటెంట్ కూడా కాదు అది. ఆ జబర్దస్త్ లో రాసిన స్క్రిప్ట్ కూడా కాదు. చాలా మంది అంటుంటారు జబర్దస్త్ లో రాసిన స్క్రిప్ట్ అక్కడ వాళ్ళు వీళ్ళు క్షమాపణ చెప్పారు. ఖచ్చితంగా కాదు. చదవాల్సి వచ్చింది. అది ఎవరైనా సరే అది ఎక్కడి నుంచో కాపీ కొట్టి లేపి అక్కడ పెట్టిన స్క్రిప్ట్. అది ఎవరో ఒక ఆవిడ పాపం ఇట్లాగే రాశి ఫలాలు చెప్తున్నప్పుడు ఎవరో ఒక ఆయన ఫోన్ చేశారు, ఊరాయన ఫోన్ చేసి ఆయనకి తెలుసో తెలుగు రాశిగారి ఫలాలు అని అంటే రాశిగారు అని ఆవిడ చెప్తుందేమో అనుకుని ఆయన చెప్పాడు. ఆవిడ కొంచెం ఇబ్బంది పడి రాశిగారి ఫలాలు కాదండి రాశి ఫలాలను ఆవిడ కరెక్ట్ చేస్తుంది. ఈ జోక్ లో ఎక్కడ కూడా అబ్సెంటీ లేదు. మనకు అనిపిస్తుంది తెలియక వీడు ఇట్లా అన్నాడు రా అని చెప్పి ఒక ఒక అమాయకత్వాన్ని మనం నవ్వుకుంటాం. ఈ జోక్ని లేపేసి వల్గర్ గా చేసి జబర్దస్త్ లో పెట్టారు వీళ్ళు. యాజ్ ఇట్ ఈజ్ గా ఈ జోక్ని లేపి కాపీ చేసి, అంటే దీని అర్థం ఏంటి, వేరే వాళ్ళ కంటెంట్ లేపేసి మీరు కడుపు నింపుకుంటున్నారు. మిమ్మల్ని ఏమనాలి, పరాన్న జీవులు, పారాసైట్స్ అనాలి. ఓకే, వీళ్ళకి వేరే వాళ్ళు పారాసైట్స్ గా కనబడతారు. మనం నార్సిస్ట్ అయితే వేరే వాళ్ళకి మనం నార్సిస్ట్ గా కనబడతామంట. సో ఇలా ఇదొకటి. ఇకపోతే 3 ఏళ్ల తర్వాత ఈవిడ పాపం సడన్ గా క్షమాపణ గుర్తుంది. ఏ తప్పు అప్పుడే గుర్తెందుకు రాలేదు, పోని అదేదో కాలగర్భంలో కలిసిపోయింది. ఇవాళ సడన్ గా పాపప్ అయింది కదా రాశిగారి ఫలాలని మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో ఆవిడ కూడా నోటీస్ చేశారు. అంటే ఇది ఈవిడికి నోటీసులో ఆల్రెడీ ఉంది. అనసూయ గారికి చాలా మంది ట్యాగ్ చేసి ఇవన్నీ పెట్టారు. ఏంటిది నీకు నువ్వు వేరే వాళ్ళనే ముందు నువ్వు సరిగ్గా ఆడవాలని చెప్పి నా తిట్లు తిట్టుకుంటున్నారు అందరూ. ఆవిడ చూడలేకేం కాదు, రాశి గారు రియాక్ట్ అయితే తప్ప ఆవిడ క్షమాపణలు కోరలేదు. దీన్ని బట్టి అర్థం ఏంటి, నిజంగా ఆవిడ తప్పు చేశారన్న ఫీలింగ్ ఉండుంటే ఈ వీడియో బయటకు వచ్చినప్పుడే ఆ రోజు నాకు తెలియదండి, నేను ఇప్పుడు కాదు మొన్నే చెప్పా, ముందు మీరు పద్ధతిగా వచ్చి నాకు తెలియదండి, నాకు తెలియక చేశానండి, ఏదో అలా ఇలా అని చెప్పి క్షమాపణలు అడిగితే అది సంస్కారంగా ఉంటుంది అని చెప్తే ఏ రోజు ఆవిడ క్షమాపణ చెప్పాలి. ఆ రోజు నుంచి ఈ రోజు రాశి గారు ఏమన్నా ఆవిడ మీద కేసు వేస్తారేమో అని భయపడి ఈ రోజున ఆవిడ నా లాయర్తో కూడా మాట్లాడుతున్నాను ఒక మాట మాట్లాడింది. నిజంగా కేసు అవుతుంది వేస్తే. ఇంకొకటి చెప్పనా, అంటే ఎవరన్నా మన మీద కేసు వేస్తానో లేకపోతే మనల్ని వాళ్ళందరికి వాళ్ళు పాయింట్ చేస్తేనో అప్పుడు తప్ప మనం చేసిన తప్ప మనకు గుర్తు రాలేదంటే అది నిజంగా సంస్కారవంతంగా చెప్పిన సారీయా, లేకపోతే భయపడి అమ్మో ఎందుకులే మనకు వచ్చిన సారీ చెప్తే పని అయిపోతుంది కదా అని చెప్పిన సారీయా? చాలా క్లియర్ కట్ గా అర్థమవుతుంది. నిజంగా నువ్వు సారీ చెప్పేదే ఉంటే ఈ వారం రోజుల లోపల జరిగిన రచనలో ఎప్పుడో ఒకప్పుడు సారీ చెప్పుండేది. రాశి గారు రియాక్ట్ అయితే తప్ప నువ్వు సారీ చెప్పలా. జస్ట్ బికాస్ ఆవిడ నీ మీద కేసేస్తుందనే భయం తప్ప ఇంకా వేరేది ఏమీ లేదు. ఇంకొకటి, రాశి గారి సంగతి పక్కన పెట్టండి. రాశి పేరు పెట్టుకున్న కొన్ని వేల మంది అమ్మాయిలు ఇవాళ బయటికి వెళ్తున్నప్పుడు రాశి గారి ఫలాలు వచ్చారండి అని చెప్పి మాట్లాడుతూ వాళ్ళని ఇబ్బంది పెడుతూ మాట్లాడుతుంటే ఈ పాపం అంతా ఎవరిది? నీది కాదా? సారీ, అంటే ఆవిడది. సో ఇక్కడ ఏంటంటే ఈవిడ లేకపోతే చిన్మయ్య గారు నా సోకుపళ్ళే తినని పాటలు పాడేసి ఇదేదో నీ సినిమా కోసం పాడాని అంటే ఒక 11 ఏళ్ల పిల్ల బయట సోకుపళ్ళే తిను పాడుకుంటూ పోతుంటే ఆ పాప నీది కాదా? ఇప్పుడు ఈవిడికి నాకు తెలుగు తెలియదండి అని చెప్తుంది. తెలుగు తెలీదా? ఒక న్యూస్ ఛానల్లో మీలాగా అక్కడ కూర్చొని న్యూస్ చదివిన యాంకర్ ఆవిడ తెలుగు తెలియదంటే మన చెవుల్లో చెట్లు పెట్టినట్టు. నాకు తెలుగు తెలియదండి. సో ఎన్ని ఎక్స్క్యూజెస్ చూడండి. తెలుగు తెలియదని చెప్పుకోవడం ఒకటి, అది జరిగి వారం అవుతున్నా కూడా ఏ రోజు క్షమాపణ చెప్పాలి ఆవిడ ఈ రోజు వచ్చి క్షమాపణ చెప్పడం కావచ్చు. అండ్ ఆ వెకిలి జోకులు ఏవైతే వేసుకుంటుంటే నవ్వుతున్నారు చూసారా, రోజా గారు ఈవిడ జోక్ వేస్తే రోజా గారు నవ్వారు అని చెప్తున్నారు చూసారా, ఆ ట్రెండ్ ఇప్పటికీ చేస్తుంది ఆవిడ. జస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా. నిన్న సంధ్య గారిని ఉద్దేశిస్తూ ఆవిడ ఒక ఏమిటి ఆ భాష ఏమిటి, ఆ మాట ఏమిటి, చక్కగా చీర కట్టుకొని వచ్చి ఆ కంపు నూరు ఏంటి అని ఆవిడ అనడం. తర్వాత ఆ పక్కన ఎవరో నవ్వుతుంది, ఆవిడ కూడా నవ్వింది. అంటే ఈవిడ జోకులేస్తారు, పక్కన వాళ్ళు నవ్వుతుంటారు. ఆ నవ్విన దాన్ని జనాల మీద పెట్టి మేము మిమ్మల్ని ఇలా మజాక్ ఉడాతే హై హమ్ ఆప్కే లియే అని చెప్పి, అంటే ఇంకోటి కూడా పారాషూట్ వాట్ ఈస్ పారాషూట్ నవ్వుకుంటారు. సరే అంటే వచ్చి రాని వాళ్ళు ఉంటారు, అమాయకులు ఉంటారు. ఆవిడ పారాసైట్ అనే ఉద్దేశంతో ఏదో తడబడిందో అది పాపం ఆవిడ ఆ తప్పు తీసి పారాషూట్ ఇంగ్లీష్ మాట్లాడడం రాని షీఈస్ మేకింగ్ ఎ ఫూల్ ఆఫ్ హర్ సెల్ఫ్ అని ఈవిడ సాటిస్ఫై అవుతుంది తప్ప నిజంగా ఎవరు ఫూల్ అవుతున్నారు కామెంట్స్ చూస్తే అర్థమవుతుంది. ఫూల్ ఆఫ్ హర్ సెల్ఫ్ అంటే ఏంటి? ఆవిడకి ఆవిడే ఫూల్ చేసుకుంటుంది. జనాలందరి దృష్టిలో నువ్వు పెద్ద ఫూలే,
నువ్వు నన్ను అంటూ నువ్వే ఫూల్ అవుతున్నావు అని చెప్తోంది. కానీ నిజానికి ఆవిడ చేసిన కామెంట్స్ కింద జనాలు అందరూ కూడా జేజేలు బలుకుతున్నారు, ఈవిడ పెట్టిన దాని కింద టూ అని వస్తున్నారు. సో ఎవరు ఫూల్ అవుతున్నారని ఆవిడకి తెలుసు. కానీ ఒక దాన్ని ఏమంటారంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లో నుంచి సుపీరియారిటీ కాంప్లెక్స్ చూపించే ఒక ఇది ఉంటుంది చూసారా, ఆ టైప్ లో నేను బాగానే ఉన్నాను, నేను మీరే వేస్ట్ అని చెప్పి లోపల బాధపడుతున్న పాపం నవ్వు నటిస్తూ పక్కన వాళ్ళతో కూడా నవ్విపించుకుంటూ అలా ఏవో కామెంట్లు చేస్తున్నారు. బట్ స్టిల్ రాశి గారి కన్నా పెద్దగా క్షమాపణ చెప్పాల్సింది ఎవరికైనా ఉంటే ఈయనకి చెప్పాలి. ఈయనకి నిజంగా క్షమాపణ చెప్పాలి. ఎందుకు ఆయన మీరు అనసూయ సంఘం అధ్యక్షుడు ప్రెసిడెంట్ ఏదో అనుకుంటున్నారు, అంతకన్నా ముందు ఆయన రాశి ఫలాలు పంచాంగం చెప్పి ఒక పంతులు గారు. ఆయన వాళ్ళకి సరస్వతి దేవితో సమానం. రాశి పంతులు గారు ఇప్పుడు అనసూయ సంఘానికి అధ్యక్షుడు అయ్యారా? తప్పే ఉందమ్మా, నాకు తెలియక ఆయన అడుగుదాం ఆ విషయం కూడా. బట్ నేనేమంటానంటే సార్, పంచాంగము రాశి ఫలాలు సరస్వతి దేవితో సమానం కదా, మీ వృత్తి కదా అది. ఇప్పుడు రాశి గారి ఫలాన్ని ఆవిడ కించపరిచినా లేకపోతే రాశి ఫలాలను కూడా కించపరిచినట్టే కదా. అంటే దాని మీద సరస్వతి దేవి మీద నువ్వు బూతు జోకేసినట్టే కదా. మరి హిందువులకి నువ్వు ఎక్కడ క్షమాపణ చెప్పావు? హిందూ మతాన్ని మతాచారాలని చాలా సపోర్టే కదా, ఆయన్ని అడుగుదాం. అసలు మీరు చెప్పండి. అంతకంటే ఎక్కువ ఒక్క మాట కూడా మాట్లాడు. చెప్పిస్తారా సార్? ఎవరిని అయిపోయిందని అడుగుతున్నారు? ఏంటి అంటున్నా ఈ రోజున. హలో యా గీత గారు చెప్పండి. ఉండండి మీరు ఉండండి, మీకు ఉండండి, మీరు ఉండండి, మీరు ఉండండి. మేము చెప్తే వినరా? వింటారు. ఎందుకంటే నార్మల్ గా మీకు కూడా కృష్ణ శర్మ గారు కొంచెం డీసెంట్ గా లేడీస్ కదా, నార్మల్ గా మేము అనసూయ గారి అభిమానులము. మరి అనసూయ గారి ఇన్సిడెంట్ ఈ రోజున చూస్తుంటే ఏమవుతుందంటే ఒక సామెత గుర్తొస్తుంది నాకు. ఒక చోట ఒక మామిడి చెట్టు ఉంది. ఆ మామిడి చెట్టు నిండా మామిడి పళ్ళు ఉన్నాయి. అందరూ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరూ ఆ మామిడి పండు తిందామని రాయి తీసుకొని కొడుతున్నారండి. రాయి తీసుకొని కొడితే మామిడి పండు కింద పడుద్ది తిందామని. ఈ సామెత ఏమని వచ్చిందంటే చెట్లున్న పండ్లున్న కాయకే రాళ్ల దెబ్బలు అనే సామెత ఒకటి ఉంది. ఇది గుర్తొస్తుంది నాకు. ఈ రోజున అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి తెలంగాణలో. అసెంబ్లీ సమావేశాలు ఎంతమంది ఇంట్రెస్ట్గా చూస్తున్నారో దానికి పోటీగా అనసూయ ఎపిసోడ్ కూడా ఇప్పుడు చూస్తున్నారు అందరూ. ఎందుకంటే సమాజం ఒక అనసూయ మరొకలని కాదు, దీన్ని చాలా జాగ్రత్తగా కూడా గమనిస్తున్నది. భారతదేశంలో ఉండేటువంటి సంస్కృతి సాంప్రదాయాల గురించి గమనిస్తున్నారు. ఇక్కడ నిన్న రాశిగారు కామెంట్ చేశారు, రాశిగారి ఫలాలు అని అన్నారు అని చెప్పేసి రాశిగారికి బాధ చాలా అయింది. మరి ఇది ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం ఒక కామెడీ షోలో ఆ షో కేవలం నవ్వించడానికి మాత్రమే ఉంటుంది. ఒక కపిల్ శర్మ షో ఎలా ఉందో అది ఒక రకమైన కామెడీ అయితే జబర్దస్త్ అది ఒక రకమైన కామెడీ షో. అది కేవలం వాళ్ళ టార్గెట్ ఏంటంటే ప్రజలను నవ్వించడం మాత్రమే. అటువంటి షోలో రాశిగారి ఫలాలు అనేటువంటి పదం ఉపయోగించడం జరిగింది. దానికి రాశిగారు ఇది ఎప్పుడో 3 ఏళ్ల క్రితం జరిగితే 3 ఏళ్ల నుంచి బహుశా కోమాలో ఉన్నారు అని అనుకుంటున్నాం. మరి కోమాలో ఉన్నారా రాశిగారు, బయట తిరుగుతున్నాడు మాకు తెలియదు. కానీ మరి 3 సంవత్సరాల నుంచే కోమాలో ఉన్నారా రాశిగారు? మీరు అప్పటికి ఎందుకు గుర్తు రాలేదు? పైకి వచ్చి ఎందుకు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజున సడన్ గా కూడా అనసూయ గారి మీద నెగటివ్ ప్రచారం చేయాలనే కుట్రలో ఒక భాగంగా జరుగుతున్నటువంటి విషయాల్లో ఇప్పుడు సడన్ గా కోమాలోంచి లేచినటువంటి పేషెంట్ గారి లాగా రాశి బయటకు వచ్చేసి రాజుగారు ఫలాలు అని అన్నారు, నాకు ఏడుపు వస్తుంది అంతోపాటు రోజా గారు నవ్వారట. మొగుడు తిట్టినందుకు కాదు తోడికోడలు నవ్వినందుకు అనే సామెతలు మీలాంటి వాళ్ళని చూసే వచ్చినాయి. ఆడ ఒక యాంకర్ పొజిషన్లో ఉంది, ఆమె ఒక మాట రాశిగారు ఫలాలు అని. అప్పుడు రోజా గారు నవ్వారు, నాగబాబు గారు నవ్వారు, హైపరాది నవ్వినాడు, అక్కడున్న ఆడియన్స్ నవ్వారు, బయట ప్రేక్షకులు నవ్వారు, జరిగిపోయింది. మరి మీకు ఇబ్బంది కలిగి ఉంటే ఇన్ని సంవత్సరాలు కూడా